రావే 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 నా చెల్లియా. రాగంగా రా, ఇక నుంచి నువ్వు ఇంటికి వెళ్ళాలివి, నా కంటికి వెలుగువి. రా. అదేంటండి రాత్రి పూట చేసుకోవాల్సిన శోభను పగలు పెట్టారు. అంటే ఫస్ట్ నైట్ నాకు అచ్చి రాలేదు కనుక అందుకని సెంటిమెంట్ గా ఫస్ట్ డే పెట్టా. నీకేమి అబ్జెక్షన్ లేదుగా? భర్త మాత భార్య మాత మీ ఇష్టమే నా ఇష్టం. అబ్బా ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావే. మాటలు ఆపి ముందు విప్పండి. ఓకే అలాగే. ఈ కట్టింగ్ సీజన్ ఏంటి? సరే, షాప్ ఓపెనింగ్ కి రిబ్బన్ కట్ చేసినట్టు మన లైఫ్ ఓపెనింగ్ కి ఈ రిబ్బన్ నేను కట్ చేస్తాను. కళ్ళు తెరువు గంగా. మీరు గుత్తంకాయలో ఉన్నారేమోనని నేను భయపడ్డానండి, కానీ గుత్తంకాయలో గుండ్రంగా ఉన్నారండి. ముదిరిపోయిన మునక్కాయలాగా ఇంత పొడుగుంటానలేదు. పాలు తాగండి. ఏంటి? పాలు పాలు ఏంటి? పాలు తాగండి. టాబ్లెట్ వేసుకొని వస్తా. టాబ్లెట్ వేసుకొని వస్తా. పాలు తాగమంటే టాబ్లెట్ అంటారంటే ఈ గంటల పోతలు ఊరిస్తున్నారండి. అయ్యో చిన్నప్పుడు పోతలు చంపేస్తున్నాడు. వస్తున్నా. గుడ్ మార్నింగ్ మేడం, నేను దురద కంపెనీ రిప్రజెంటేటివ్. పిల్లాన్ని పోషించుకోవాలంటే అమ్ముకోవాలి కదా మేడం. మీకు ఎప్పుడైనా దురద పెట్టాలనుకుంటే ఈ జలక్రీమ్ రాయండి, 1 minute లో దురద పెడుతుంది. అది తగ్గాలంటే ఈ మిషన్ తో గోక్కోండి. ఈ మిషన్ కొంటే ఈ జలక్రీమ్ ఫ్రీ. దీని విల 499 రూపాయలు మాత్రమే. అయ్యో నా కోసం మీరు ఇంత కష్టపడుతున్నారా? నీకోసమా? అయినా పరాయి వాళ్ళకి అమ్మినట్టు పిల్లలకి కూడా అమ్మాలా? జోకులు ఆపేసి రండి ఫస్ట్ డేట్ చేసుకుందాం. ఫస్ట్ డేనా? రండి. వద్దు మేడం. రండి గంగా. అయ్యా అయ్యవా జోకులు ఆపేసి రండి. ఇదేదో అచ్చుబుచ్చిలాగానే ఉంది, ఈ అవకాశం జార విడుచుకోవద్దు. మీ ఆయన లేడా? అయ్యవా మీరే మీ గురించి అడుగుతున్నారేంటి? రండి. పద. డబల్ ఫాజు మీ ఇద్దరా? కాదు, వాడు సేల్స్ మ్యాన్, నేను మొగుడిని. అరే నువ్వు బయట పరా. అదే సింగల్. అయ్యో దీని మొగుడు ఇంట్లో ఉన్నాడు. అతను మీ పొలిగే ఉన్నారు, మీ బెదరా. మీరు కదలలా? అవునే, నేను రాముడు వాడు భీముడు. ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావు. నేను పెళ్లి చేసుకుంటే ఈ గొడవ ఏంటి? చెప్పండి, మీరు ఇద్దరా? ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? ఎక్కడికి? చిన్నప్పుడు మీ పోత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వాడు మీలాగే ఉన్నారండి, నన్ను నమ్మండి. ఏంటి ఇది? నా చిన్నప్పుడు ఫోటోనా? మీరు నమ్మలేదా? ఇక్కడ రండి, మీ కండలు తిరిగిన పోత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. ఆ కండలు తిరిగిన ఫోటో నాదే? ఓరి నాయనో, ప్రపంచంలో ఎవరికి లేని జబ్బు దీనికి ఉన్నట్టుంది. ఎవరిని చూసినా నాలాగే కనబడుతున్నట్టున్నాడు. దీనికి ఒకటే మెడిసిన్. ఏమే, ఇవాటి నుంచి గుర్తు పెట్టుకో, రోజు ఉదయం 9 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తాను. సరిగ్గా సాయంత్రం 6 అయ్యేసరికి ఇంటికి వస్తాను. ఈ లోపు రాను. ఒకవేళ వచ్చినా నేను కాదు. అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ చెప్పు. అర్థమైంది. ఫిక్స్ అయిపో. గంగా. హాయ్ ఎవ్రీబడీ. కంగ్రాచులేషన్స్ బంగారు. ఏంటి విశేషాలు? జాతీయ బహుమతి గెలుచుకున్న మన చాచా గారికి, సారీ అదే మీ వారికి మన ఊర్లో సన్మానం చేస్తున్నారు కదా. అలాగా? ఎప్పుడు? ఎక్కడ? రేపు ఉదయం 10 గంటలకి కళామందిర్లో. ఇదిగో పేపర్ చూడు.
ఈ విషయం కూడా నీకు చెప్పలేదా? నువ్వెంత మొత్తుకున్నా పేపర్ చూడవు. మీ వారేమో నీకేం చెప్పరు. పెళ్ళాం దగ్గర విషయం దాచిపెట్టే మొగుడిని అసలు నమ్మకూడదు. కొంప కొల్లేరావుకు ముందే మొగుడిని దారికి తెచ్చుకో. నా మొగుడి సంగతి ఆ మగాడి సంగతి ఇవాళే తెలుస్తా. నేను వస్తా. ఏమండి మీరు మారరా? మీ బుద్ధి మారదా? పడుతున్నాను కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడ బంగారం. అసలు ఏం జరిగిందో చెప్పు. ఓహో, ఏం జరిగిందో ఏం జరగబోతుందో మీకు తెలియదు, నా చేత చెప్పించాలా? సస్పెన్స్ తో చంపకుండా అసలు ఏం జరిగిందో చెప్పవే. చతురక చక్రవర్తియేనా? నా భర్తేనా? డౌటా? అయితే రేపు మీకు జరగబోతున్న సన్మానం గురించి నాకెందుకు చెప్పలేదు? సన్మానమా? నాకా? నాకు సన్మానం చేసే తలక మాత్రం ఎదవే. ఆపుతారా? ఈ పేపర్ కూడా అబద్ధాలు రాస్తుందా? ఈడొకటి నా ప్రాణానికి. ఇప్పుడు ఇంకో కలర్ ఇస్తా. ఓ ఇదే, నీకు తెలుసు కదే నాకు సన్మానాలు సత్కారాలంటే గిట్టమని. ఈ మధ్య డబ్బులు ఇచ్చి సన్మానాలు చేయించుకుంటున్నారు. మొన్న ఒక వెధవ వచ్చి మీకు సన్మానం చేస్తామని కాళ్ళ వేళ పడి బతిలాడాడు. నేను నో అన్నాను. మీ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. సరే సన్మానం చేసుకుంటూ రా అన్నాను. ఇంత చిన్న విషయం నీ తర్వాత చెప్పొచ్చులేని ఆగిపోయాను. అంత మాత్రానికి అపార్థం చేసుకోవాలా బంగారం? ఇది చిన్న విషయమా? ఓ చిన్న కోరిక అండి. ఏంటది? సన్మాన సభకు మీతో పాటు నేను కూడా వస్తాను. ఏమిటది? అలాంటి మాటలు సడన్ గా నాకు అసలే హార్ట్ ప్రాబ్లం. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానండి? సన్మాన సభకు నేను కూడా వస్తానన్నాను. వస్తాననే అన్నావు. నా సన్మానం అంటే మాట్లాంటి జనం కిక్కిరిచిపోతారు, ఉపన్యాసాలు హోరెత్తిపోతాయి. నువ్వు రావద్దు బంగారం, నీకు దండం పెడతాను. నేను వస్తాను. మరి అదే మొండి పట్టుదలంటే. అయినా నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. నువ్వు ఇలా పేచీలు పెట్టావుంటే అసలు నేను సన్మానాలు చేయించుకోవడం మానేస్తాను తెలుసా? ఒకవేళ నీకు సన్మానం చూడాలని ఉంటే రేపు నీ క్యాసెట్ తీసుకొచ్చి చూపిస్తా. ఓకే అండి, నేను రానులేండి, ఇంట్లోనే ఉంటాను. అంతేనా? ఒప్పుకున్నావా? నువ్వు నా బంగారం, నువ్వు నా బంగారం. బంగారం బంగారం కూర్చు 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 కూర్చు. ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా ఎతికాను. ఏంటి డల్గా కూర్చున్నావు? ఏమైంది? ఏమంటావు ఏంటయ్యా? నాకంటే చిన్నోడు నీకో తోడు ఉంది, నీకంటే చిన్నోడు వాడికో తోడు ఉంది. మీ ఇద్దరు సాంగ్స్ పాడి స్టెప్ చేసుకుంటుంటే నేను ఒక్కడే సింగిల్ గా స్టెప్ చేసుకోవడం నేను ఎంత ఫీల్ అవుతున్నానో తెలుసా? ఎందుకు ఫీల్ అవుతావు? నీకు ఉందిగా చామంతి. నాకు చామంతి ఉంది, దానికే నేను లేను. నేను ఒక ఐడియా చెప్పనా? ఏంటి ఏంటి? ఆ మంగళసూత్ర ఐడియానా? కాదు, రేప్ చేసి రేప్ చేయొచ్చు కానీ అది ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకుంటూ ఏంట్రా? అల్లుడు గారు ఏమిటి మంచి హుషారుగా ఉన్నారు? నేనంతే మావయ్య. నైట్ అంతా కష్టపడి పనిచేశారంటే డే అంతా పువ్వులా ఉంటారన్నమాట. రైట్ చామంతి? కోఆపరేట్ చేసింది, ఇప్పుడేంటి కోపంగా ఉంది? ఓ బయటికి తెలిస్తే బాగుంటుందని బిల్డప్ ఇస్తుంది అనమాట. అమ్మాయి చామంతి, ఏమిటమ్మా అలాగున్నావు? రాత్రి అంతా నిద్రపోలేదు అంకుల్. ఒక్కటే దోమ ఎన్నిసార్లు కుట్టిందో. టిఫిన్ రెడీ. ఇది గారెలు, ఇది పూరీలు, ఇది పెసరట్లు. ఏంటి ఈరోజు చాలా ఫాస్ట్ గా ఉన్నా? తొందరలో మీ డాడీ మీ పెళ్లిలో ఫిక్స్ చేస్తారు. ఇప్పటి నుండే నేను హుషారుగా ఉండకపోతే పెళ్లి పనులు ప్రాక్టీస్ చేసేదలా? అయ్యో రాజా, నువ్వే. నువ్వు పెసరట్టు తినకూడదు, నీకు స్పెషల్ గా ఒకటి చేసించాను. ఏమిటో దీనికి అభిమానం వస్తే రేసు గుర్రంలో పరిగెడుతుంది. తిను రాజా. ఏంటిది? ఆమ్లెట్. నేను బ్లాంకెట్ అనుకున్నాలే. 12 గుట్లు పోసి ఫారిన్ మసాలా వేసి నేనే చేశాను. అదేంటి మాకు సాదా దోశ ఆయన ఆమ్లెట్? కష్టపడే వారికి కంట బలిసే వరకు పెట్టాలి. అంత బలిసిన కష్టం ఆయన ఏం చేశాడు? అందరికి కనబడేటట ఆయన కష్టపడరు. ఏ దిష్టి తగులుతుందనా? నా రాజాకి నా దిష్టే తగులుతుంది. బాగా తిను రాజా. రాజా, అదేంటి అప్పుడే కడుపు నిండిందా? ఏంటి మీరాబాయ్ నన్ను సడన్ గా రాజా అని పిలుస్తాను? నువ్వు మూగపోయిన విన తీగల్ని గోళ్లతో గోకినట్టు నా నరాలు కదిలించావు కదా, అందుకే రాజా అనాలనిపించింది. మధ్యాహ్నం చికెన్ సూప్ చేస్తాను. పాపం అసలే అలసిపోయావు.
నేను ఎలిసిపోయినట్టు నీకెలా తెలుసు? నాకు బాగా తెలుసు. బాగా తెలుసా? రాత్రి రూమ్ లో జరిగింది 3వ కంటికి తెలియడానికి వీల్లేదే. 3వ మనిషికి తెలియాలంటే 3 నెలల దాకా ఆగాలి. నువ్వు రాత్రి మంగళ కాదు, మంచం మీద. రాత్రి మంచం మీద ఉంది నువ్వా? భగవంతుడా, నా సెక్స్ లైఫ్ కి ఇలాంటి ఓపెనింగ్ ఇచ్చావా నాయనా? రాజా, అదేంటి అలా వణికిపోతున్నావు? రాత్రి చాలా డారీగా స్పీడ్ గా ఉన్నావు, పగలెందుకు భయం? రాత్రి నీ ఫేస్ కనపడలేదు కాబట్టి డైరింగ్ గా ఉన్నాను. పగలు నీ ఫేస్ చూస్తుంటే దడొచ్చేస్తుందేంటి? అయితే వెంటనే వెళ్ళి మేజర్ గారి దగ్గర నన్ను రేప్ చేసినట్టు చెప్పు, ఆయనే ధైర్యం చెప్తారు. ధైర్యంగా చెప్పడానికి నేనేమన్నా అన్నదానం చేశానా? చేసింది రేపు. మీరాబాయ్, మరే నువ్వు దయచేసి రాత్రి నేను చేసింది మర్చిపోసు. ఎవరా నీకు మావా? మా ఇంటి పర్మిషన్ రేపు చేస్తావా? నేను రేపు చేద్దాం అనుకుంది మీ పర్మిషన్ కాదు. అంటే నా కూతురులోనే అలా కన్ఫర్మ్ చేసుకొని ఫైల్ ఓపెన్ చేయక మావయ్య. నేను రేపు చేయాలనుకుంది చామంతిని. ఓరి దుర్మార్గుడా, నీ కడుపులో ఇంత కుట్టుందా? కడుపులో కాదు, బ్రెయిన్ లో. మేనగోడల్ని రేపు చేసే వంశం అనేది లేదు మావా, మా అన్నయ్యని చూసి మా వంశాన్ని చీపుగా అంచనా వేయకండి. చాలా గొప్ప వంశం. సొంత మేనగోడల్ని చిచి తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. అమ్మాయి రమ్య, పోయి ఇలాంటి నీచుని ప్రేమించావేమిటే? నాన్న, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా. ఇంకా తెలుసుకునేది ఏమిటమ్మా? కాదు, ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడితే వాళ్ళ వంశం ఎంత గొప్పదో తెలుస్తుంది. చిచి, ఇంకా వీడి వంశంతో వీడితోటి వరకు మాట్లాడటమ్మా? అది కాదు నాన్న, ఏదో మాట్లాడదాం ఉంటుందిగా, ఒకసారి పిలిపిద్దాం. సరే సరే రేయ్, నా పెద్ద కూతురు చెప్పింది కనుక వదిలేస్తున్నాను.